రెండో కారణం ఏంటంటే నవీన్ యొక్క ప్రజల్లో కలిసిమెలిసి ఉండే తత్వం, ఆ కుటుంబానికి ఉండే అనుబంధం, అంటే ఆయనకి ఏ ట్రాక్ రికార్డు ఉన్నా, ఏ చరిత్ర ఉన్నా ప్రజలతో వాళ్ళకు ఉన్న సంబంధం నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నా వల్లనే 2002లో వాళ్ళ కార్పొరేటర్ టికెట్స్ వచ్చినాయి శ్రీశైలం యాదవ్ ఆయన భార్యకు. అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ మల్లయ్య గారికి కూడా తెలుసు, మల్లయ్య యాదవ్ గారు కూడా అప్పుడు మాతో పాటు పనిచేశారు. అప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్ కు సుదర్శన్ రావుతో పాటు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాను. అయితే అప్పుడు నేనే ఇచ్చాను బీఫామ్స్ కేసీఆర్ దగ్గర తీసుకుపోయి. తర్వాత కేసీఆర్ గారిని ప్రచారంలో దిప్పా. ఆ రోజు నుంచి కూడా శ్రీశైలం యాదవ్ ప్రజలకు ఎట్లా సేవలు చేస్తాడనేది నాకు తెలుసు. ఆయన రౌడీ షీటర్ అన్నప్పుడు కూడా నాకు కొద్దిగా బాధ కలిగింది. ఎందుకంటే అప్పుడేదో ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ వాళ్ళని చాలా మందిని రౌడీ షీటర్లుగా చిన్న ఆయనకు అసలు సంబంధం లేని హత్య కేసు ఆయన మీద పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేశాడు ఒక ఏసీపీ. దాన్ని మనం ఎలక్షన్ లో వాడుకోవడం అనేది అక్కడ ప్రజలకు నచ్చదు. చెప్పలేదా ప్రకాష్ గారు, మీరు వెల్ విషర్ గా చెప్పలేదా అలా రౌడీ అనొద్దని? అన్నగా తెలుస్తుంది కదా, అన్నగా తెలిసినాక చెప్పినా నేను, మీడియాలోనే చెప్పినా నేను, మీడియాలో కూడా చెప్పాను. అయితే మూడవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ ఏదైతే పోల్ మేనేజ్మెంట్ అంటాం కదా మనం, అయితే అందులో మైండ్ గేమ్ ఉన్నది, అందరు మర్చిపోతున్నారు. మైండ్ గేమ్ ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేశాడు, బీఆర్ఎస్ గెలుస్తుంది అని. అది పరోక్షంగా ఆయన సహకారం లేకుండా జరగలేదు. అది కొన్ని సర్వే సంస్థలు వాళ్ళు ఆయన ఇటున్నా కూడా అటువైపు నుంచి ఆ డైరెక్షన్ వచ్చింది. 17% అని చెప్పారు, 11% అని చెప్పారు. సో దానివల్ల ఏమైతుంది అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, మంచిగానే గెలుస్తున్నాం కదా, నేను వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది, వీళ్ళు కూడా అనుకుంటారు. పెద్ద ఆయన ఎందుకు కష్టపెట్టాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని కనుక పోల్ సర్వేలు వచ్చుంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా వచ్చేవాడు. ఒక రోజు రోడ్ షో చేసేవాడు, లేకపోతే పబ్లిక్ మీటింగ్ పెట్టేవాడు కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా.